చూస్తున్నారు కదా, మిర్చీలు అయితే ఆనియన్ అయితే స్టఫ్ చేసుకుంటున్నాం. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. మీరు ట్రై చేస్తుంటే కింద అయితే కామెంట్ చేసేయండి ఎలా ఉందో. చూస్తున్నారు కదా, బజ్జీ అయితే రెడీ అయిపోయింది. సైడ్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు. ఓకే, హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మేమైతే అదిరిపోయాము. ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ రోజు ఏంటంటే బయట చల్లగా వాన పడుతుంది, మిరక్కాయ బజ్జీలు అయితే రెడీ చేసుకోబోతున్నాం. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. మొదలెట్టేయమంటారా? చెప్పాలా? ఫస్ట్ అయితే బజ్జీ కావాల్సిన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దామా? ఇంకా చూద్దాం పదండి ప్రిపరేషన్ ఎలా ఉంటుందో. చాలా సింపుల్ గా ఉంటుంది, ఎక్సలెంట్ గా వస్తుంది. చూస్తున్నారు కదా, వామ్ అయితే ఎలా దంచుకుంటున్నాం ఫ్రెష్ గా. మిరకాయ బజ్జీకి మిర్చి అంత ఇంపార్టెంట్, మిర్చి బజ్జీకి వామ్ అంత ఇంపార్టెంట్. ఏమో తెలుసు కదా, ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. ట్రై చేస్తుంటే కింద అయితే కామెంట్ చేసేయండి. చాలా బాగుంటుంది వామ్ ఫ్లేవర్ తో బజ్జీ అయితే. ఇంకా చూద్దాం. చూస్తున్నారు కదా, మిర్చి అయితే ఎలా అయితే కలకలలాడుతుందో. నీట్గా అయితే ఫ్రెష్గా అయితే కడుక్కున్నాం ఇప్పుడే. ఇంకా స్టార్ట్ చేద్దాం ఇంకా ప్రిపరేషన్. నీట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం దీంట్లో. పసుపు అయితే యాడ్ చేసుకుందాం దాంట్లో, వేసేయమ్మా. ఇప్పుడైతే కారం అయితే యాడ్ చేసుకుందాం దాంట్లో. 1 టేబుల్ స్పూన్ వాము. దీనంతా మిక్స్ అయ్యేటట్టుగా మొత్తం అయితే కలుపుకుందాం ఇప్పుడు నీట్గా. ఎందుకు మంత వామా? టేస్ట్ సరే కానీ చూద్దాం ఎలా వచ్చిద్దో. పట్టేటట్టు ఈ ఆనియన్స్కి అయితే బాగా అయితే కలుపుకుందాం, మిక్స్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఎలా అయితే ఉందో, తిరిగిపోతుంది. మా వామ్ స్మెల్ భలే వస్తుందమ్మా. ఇంకా చూద్దాం బజ్జీలు. చూస్తున్నారు కదా, బజ్జీ అయితే సొగాటి సోమ అయితే కోసుకుంటున్నాము. దాంట్లో ఉంటాయి గింజలు ఉంటాయి, దాన్ని అయితే తీసేసుకోవాలా. చూస్తున్నారు కదా, ఆ గింజలు అయితే తీసేసుకుందాం కదా. గింజలు అయితే తీసేసుకోవాలా బజ్జీలో నుంచి. దాంట్లో ఆనియన్ అయితే స్టఫ్ చేసుకుందాం, అదిరిపోతుంది. ఓకే, నరం పట్టుకుని లాగుమా దానికి బజ్జీకి. ఇవే తగ్గించుకుంటే మంచిది. చూస్తున్నారు కదా, మిర్చీలు అయితే ఆనియన్ అయితే స్టఫ్ చేసుకుంటున్నాం. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. మీరు ట్రై చేస్తుంటే కింద అయితే కామెంట్ చేసేయండి ఎలా ఉందో. ఒక సైడ్ అయితే పెట్టేసుకుందాం. ఇంకా బాగా కలర్ఫుల్గా అదిరిపోతుందిరా. చూస్తున్నారు కదా, మిర్చి బజ్జీ అయితే అంతా స్టఫ్ అయిపోయింది. ఫైనల్గా అయితే ఇలా తయారైంది. చూస్తున్నారు కదా, శనగపిండి అయితే బజ్జీకి అయితే రెడీ చేసుకుందాం. శనగపిండి వేసేమో ఇంకా. చూస్తున్నారు కదా, దీంట్లో అయితే లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. దీంట్లో లైట్గా అయితే కారం అయితే యాడ్ చేసుకుందాం. లైట్గా అయితే వామ్ అయితే వేసుకుందాం దాంట్లో. ఫస్ట్ అయితే ఉప్పు కారం అవన్నీ శనగపిండిలో వేసాం కదా, అవన్నీ దానికి పట్టేటట్టు నీట్గా అయితే కలుపుకుందాం వాటిని. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాం దాంట్లో. లైట్గా పోయామా, మళ్ళీ ఎక్కువ నీళ్ళుగా అయిపోద్దామా. చూస్తున్నారు కదా ఎలా అయితే మిక్స్ అవుతుందో. జారుడుగా ఉండేటట్టు నీట్గా అయితే, మరి లూజ్గా కాకుండా మీడియంగా అయితే కలుపుకుందాం దీన్ని. చూస్తున్నారు కదా ఎలా అయితే వచ్చిందో. దీనిలో బుడుపులుగా లేకుండా నీట్గా అయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్లీ రెడీ అయిపోయింది. ఇంకా బజ్జీలు అయితే రెడీ చేసుకుందాం. పోదాం పండి ఇంకా స్టవ్ కాడికి. పొయ్యి మీద బాండ్లు అయితే పెట్టుకుని ఆయిల్ అయితే ప్రీ హీట్ అయితే చేసుకుంటున్నాం. అంత లోపల నూనె అయితే కాగిపోయింది కదా. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేద్దాం మిర్చి వేసేది. బాగా అయితే మిక్స్ చేయమా దాన్నే బజ్జీనే. అబ్బా కానీ నూనెలో వేసేదాన్ని ఇంకా సలసలగా ఆగిపోతుంది, ఫ్రై అయిపోవాలా. సూసైడ్ చేసుకోబోతుంది ఇప్పుడు బజ్జీ. కానీ ఓ మై గాడ్, సూసైడ్ చేసేసుకునింది. మనం మర్డర్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా ఎలా అయితే ఉందో. దీని అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నీట్గా అయితే కలుపుకొని మంచిగా అయితే కాల్చుకుందాం ఇంకా. ఓ మై గాడ్ గాడ్. అపరిచితుడిలో గుర్తు వస్తుందిరా నాక. ఫ్రై చేసేస్తాడు కదా వాడు, అపరిచితుడిలో వాడిని బార్బిక్యూ చేస్తాడు వాడిని. ఇంకైతే తిప్పుకుందాం అటు ఇటు.
ఈ పక్క మంచిగా కాల్చుకుంటూ బజ్జీ అయితే రెడీ చేద్దాం. పక్కన వాన పడుతుంది, వేడి వేడిగా బజ్జీ వేసుకొని తింటుంటే ఉంటది. విఘ్నేశ సరిగ్గా ఉంటది కానీ ఈరోజు ఇంకా బజ్జీలు అయితే అయిపోయి ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం. ఇంకా తొందరగా దీమా ఆకలేస్తుందా? ఫస్ట్ దీన్ని టేస్ట్ చేసి రివ్యూ చెప్పేయాలి నేను. కానీ ఫస్ట్ ఓకే అమ్మా, ఇంకా స్టార్ట్ చేద్దాం తిన్నాం. మన సైజ్ తగ్గట్టు ఎత్తుకున్నాంలే లావుగా. దీనైతే ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. కాలిపోతా ఉంది. బా జోరు కాలిపోయేదా రే. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? చుంచుకుని తిందాం, ఎందుకు ఆత్రమా. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు. బజ్జీ ఉంది కదా, చాలా బాగుంది. లోపల స్టఫ్ చేసుకున్నాం కదా మనం ఆనియన్, దాని ఫ్లేవర్ అయితే అద్దరిపోతుంది. కాలిపోతుంది, తినలేకపోతున్నా. అదొకటే టేస్ట్ మాత్రం చింపేసింది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఇంకో జూపీ చూస్తున్నారు కదా ఎలా ఉందో. జ్యూసీగా ఉంది, లోపల అదిరిపోయింది. దాన్ని స్టఫ్ చేసుకొని ఆనియన్ కూడా అవసరం లేదు, ఇంకా లోపల ఆనియన్ ఉంది కాబట్టి సెట్ అయిపోయింది. బయట వాన పడుతుంటే లోపల వేడి వేడి బజ్జీలు అయితే తిన్నట్టే ఉంది. సరిగ్గా ఉంది. చూస్తున్నారు కదా, బజ్జీలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా మన వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.